హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతిక వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే మేము షిరిడి వెళ్ళినప్పుడు అసలు ఏమేమి చూసాం, ఎంత బడ్జెట్ అయింది అన్నది ఈ వీడియోలో చెప్తాను. మేము సెప్టెంబర్ 12th నైట్ స్టార్ట్ అయ్యామన్నమాట. 4:40కి ట్రైను. సో మేము 4కి ఇంటి దగ్గర నుంచి క్యాబ్ బుక్ చేసుకొని లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇంకా వెయిట్ చేసాం మా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా రెడీ అయ్యామన్నమాట ట్రైన్లోకి ఎక్కడానికి. చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఈ ట్రైన్లో చూసిన వాళ్ళే మాకు అక్కడ షిరిడీలో కూడా బయట తినడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కనిపించారనమాట. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. లింగంపల్లి టు షిరిడీకి ట్రైన్ టికెట్ 413 రూపీస్ ఒక్కొక్కరికి. బడ్జెట్లో వెళ్ళిపోయామంటే చాలా ఫ్రీగా అనిపిస్తుంది, బడ్జెట్ ఎక్కువ అవ్వదు. సో అందుకని చెప్పి మేము ట్రైన్ బుక్ చేసుకున్నాం, కంఫర్ట్ ఉంటుంది పిల్లలతో. ఇంకా ట్రైన్లో స్టార్ట్ అయిపోయాం. మేమైతే ఫుడ్ రెడీ చేసుకొని వెళ్ళాం. నైట్కి చపాతీ, పులిహోర అలా చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా నైట్ ఆ ఫుడ్ తిన్నాము. మేము మా నైబర్స్తో వెళ్ళామన్నమాట. ఇంకా మేము ఏదో టాపిక్స్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఆల్రెడీ 3 times 4 times వెళ్ళారంట షిరిడీకి. సో వాళ్ళకి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం అని అంటే మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం, కలిసి వెళ్దామా అని అనుకొని ఇంకా అలా కలిసి వెళ్ళాము. ఇంకా వాళ్ళే ట్రైన్ టికెట్స్, అక్కడ రూమ్స్ బుక్ చేసేసారనమాట. వాళ్ళకి బాగా ఐడియా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళే బుక్ చేసేసారు. తర్వాత మేము అమౌంట్ ఇచ్చాం. ఇంకా తినేసి మార్నింగ్ లేచి బ్రష్లు చేసేసాం. ఎందుకంటే మేము దిగేసరికి 9 అయిపోతుంది. సో ఇలా బ్రష్లు చేసేసి చాయ్ తాగామన్నమాట. ఇంకా మాతో పాటు ప్రయాణం చేసిన మా పక్క సీట్లో ఉన్న ఆంటీ అంకుల్ వాళ్ళైతే చాలా బాగా మాట్లాడారు. ప్రయాణం కూడా హ్యాపీగా సాగిపోయింది. అలాగా ఆ అంకుల్ ఎర్లీ మార్నింగ్ షుగర్ ఉందంట. సో షుగర్ కోసం ఇంజెక్షన్ చేసుకుంటున్నారు ఆయనే. ఇంకా పిల్లలు అయితే భయపడిపోయి అలా స్టన్ అయిపోయి ఉండిపోయారు. అలానే చూసుకుని ఉండిపోయి ఎందుకు ఇంజెక్షన్ చేసుకుంటున్నారు అని. వరుణ్ అయితే వాళ్ళ డాడీ దగ్గర నుంచి పక్కకు జరగట్లేదు. ఇంకా పైగా అంకుల్ అన్నారు, వీళ్ళు ఎప్పుడైనా గోల చేసినా అలా చేసినా నాకు ఫోన్ చేయమని నేను వచ్చేస్తా అని నాకు చెప్తున్నారు. అందుకే భయపడుతున్నాడు వరుణ్. ఎక్కడికైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళాలంటే పిల్లలతో ట్రైనే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా మేము షిరిడీలో 9కి దిగాము ట్రైను. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి కానీ మనం రూమ్స్ బుక్ చేసుకున్న సత్రాలకు కానీ ఫ్రీ బస్ ఉంటుంది. స్టేషన్ నుంచి వెళ్ళడానికి టెంపుల్కి, మళ్ళీ టెంపుల్ నుంచి రిటర్న్ ఉండవు ఫ్రీ బస్సులు. మేము ట్రైన్ దిగి బయటికి రాగానే ఫ్రీ బస్ ఉంది. సో బస్ ఎక్కేసాం అనమాట. మనం ఏదైతే రూమ్ బుక్ చేసుకున్నామో ఆ సత్రం దగ్గర దిగాలి. మేము బుక్ చేసుకున్నది భక్త నివాస్ అనమాట. ఇంకా లోపలికి వచ్చి ఇక్కడ 2-3 అపార్ట్మెంట్లు ఉన్నాయి. సో మన రూమ్ ఎక్కడుందో దానికి తీసుకోవడం కోసం అని చెప్పి ఈ హాల్లోకి అయితే వచ్చాము. ఇక్కడ ఆధార్ కార్డులు చూపించాలి. ఈలోపు బయట చాయ్ ఉంటుంది, 2 రూపీస్, చాలా బాగుంటుంది, తాగుదాం రా అంటే అక్క నేను చాయ్ తాగుదామని వెళ్ళాము. చాయ్ 2 రూపీస్, మిల్క్ 3 రూపీస్, చాలా బాగుంటుంది చాయ్. నేను అనుకున్న 2 రూపీస్ అంటే ఎలా ఉంటుందో అని. చాలా చాలా బాగుంది చాయ్ అయితే. సత్రాల్లోనే బయట ఉంటాయి చాయ్. సో వెళ్ళి ఒకసారి చూసుకొని వెళ్ళి తాగండి. బిస్కెట్ ప్యాకెట్ 5 రూపీస్, ఇంకా అన్ని కాఫీ ఇలాగా పైన చూపించిన అమౌంట్లో ఉంటాయి. ఎన్ని చాయ్లన్నా మనం తీసుకోవచ్చు. సో మేము హాల్లో ఉన్నారు కదా మమ్మీ అందరూ, హస్బెండ్స్ వాళ్ళందరికీ తీసుకువెళ్దామని చాయ్ తీసుకొని వెళ్తున్నాము. తెలిసిన వాళ్ళతో వెళ్ళడం వల్ల ఒక బెనిఫిట్ అనమాట. నేను రూమ్ వీడియో తీద్దాం అనుకున్నా, మిస్ అయింది, సారీ. రూమ్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయి కీస్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి కిందకు వచ్చాం. అక్కడ 10కి దిగాము. సో రెడీ అయిపోయి కిందకు వచ్చేసరికి 12 అయిపోయింది. ఇంకా భోజనం టైం కాబట్టి కింద భోజనం పెడుతున్నారని భోజనం చేస్తున్నాం. ఫుడ్ కూడా బాగుంది, అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట ఫుడ్కి. ఇంకా ఫుడ్ తినేసి ఇక్కడ కూడా ఫ్రీ బస్ ఉంటుందన్నమాట. మనం సత్రం నుంచి షిరిడి టెంపుల్కి వెళ్ళడానికి ఫ్రీ బస్ ఉంటుంది. సో మేము తినగానే బస్ రెడీగా ఉంది, ఖాళీగా ఉంది. బస్ ఎక్కేసి దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. ఫుడ్డు చపాతీ, రైసు, సాంబారు, ఆలు కర్రీ, పెబ్బర్ల కర్రీ, పెసరపప్పు కర్రీ ఇట్లా పెడతారనమాట. ఇంకా ఫుడ్ అయితే అక్కడే తినేసాం మేము. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. ఈ వీడియోలో మేము ఉన్నాం చూడండి రైట్ సైడు. మేము ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ లైవ్ వీడియో మేము వెళ్ళిన డేట్లో చూసి టీవీలో రికార్డ్ చేసిందనమాట. మేము ఉన్నాం రైట్ సైడు. ఇంకా ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అయితే. చాలా హ్యాపీ అనిపించింది. ఆల్రెడీ ముందు ఒకసారి టికెట్లు బుక్ చేసుకొని క్యాన్సిల్ అయిపోయింది. సో ఈసారి పిలుపు రాగానే మేమైతే మిస్ కాకుండా వెళ్ళిపోయాం. ఇంకా దేవుడి దగ్గర దర్శనం చేసుకొని శని సింగనాపూర్ వెళ్దామని చెప్పి వెళ్ళాము. అదేమో కారు అనమాట. ఈచ్ పర్సన్కి 200 రూపీస్. సో మేమందరం ఇంకా శని సింగనాపూర్ కొంచెం దగ్గర, త్వరగా దర్శనం అయిపోతుందంటే వెళ్ళాము. శనివారం ఇదంతా తిరిగింది. సాయిబాబా దర్శనం అయిపోయింది, శనీశ్వరుడు దర్శనం అయింది. ఇక్కడ శనీశ్వరుడు నూనె పోస్తారు.
ఇంకా మంచిగా దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసాం అనమాట రిటర్న్.